ఈరోజు వీడియోలో వచ్చి డిఫ్యూజన్ ఐపీఓ లిస్టింగ్ డే స్ట్రాటజీ గురించి చెప్తాను. ఈ ఐపీఓ వచ్చి లిస్టింగ్ డేట్ వచ్చి 4th అక్టోబర్. 2nd అక్టోబర్ హాలిడే రావడం వల్ల 3rd అక్టోబర్ని కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజెస్ ఐపీఓ లిస్ట్ అవడం వలన ఇది 4th అక్టోబర్ని లిస్ట్ అవుతుంది. దీని ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ ప్రైస్ వచ్చి ₹168, జిఎంపీ వచ్చి 52 ఉంది. ఓవరాల్గా ₹230గా లిస్టింగ్ డేలో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ రేంజ్ కానీ చూసుకుంటే $200 నుంచి $250 వరకు రేంజ్లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ ది మార్కెట్. యాక్చువల్లీ ఇప్పుడు వార్ వగైరా నడుస్తుంది కాబట్టి మేబీ 200 రేంజ్లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్రాఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే 30% ఉంది. అందాజాగా 4500 వరకు అమౌంట్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లిస్టింగ్ వచ్చి నార్మల్గానే లిస్ట్ అవుతుంది. ఇందులో అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్ లాంటివి ఏం లేవు. ఎవరైతే లిస్టింగ్ గైన్కి అప్లై చేశారో వాళ్ళు పూర్తిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది ఓవరాల్గా చూసుకుంటే యూనిక్ సెక్టర్, గుడ్ సెక్టర్, కాంపిటీటర్ కూడా 2-3 ఉన్నారు. వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గా తీసుకొచ్చారు కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే 88 షేర్లు కాబట్టి దగ్గర 60 షేర్ల వరకు అమ్మేసి మిగిలిన 28 షేర్స్ మనం లాంగ్ టర్మ్ గురించి ఉంచుకోవడం మంచిది. లాంగ్ టర్మ్కి అప్లై చేస్తే లాంగ్ టర్మ్ గురించి చూసుకుంటే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే మంచి సెక్టర్, యూనిక్గా ఉంది, కాంపిటీటర్స్ కూడా 2-3 ఉన్నారు అంతే మార్కెట్లో. వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. చిన్న కంపెనీ కాబట్టి ఫ్రెష్ ఇష్యూ బాగుంది, యాంకర్ లిస్ట్ కూడా బాగానే ఉంది, రెవెన్యూలో గ్రోత్ కూడా ఉంది. నెగిటివ్ చూసుకుంటే మనకి పెద్దగా నెగిటివ్స్ ఏం లేవు. పిఏ కొంచెం తక్కువలో ఉంది. తర్వాత ఈ కంపెనీ కొంచెం డిపెండింగ్గా ఉన్న సిమెంట్, షుగర్ కంపెనీస్ కాబట్టి ఎక్విప్మెంట్స్ ఏమైనా రిపేర్కి వస్తే దాని మీద రిపేర్ చేయడం వల్ల, మళ్ళీ వెల్డింగ్ కంపెనీ ఐటమ్స్ అవి సప్లై చేయడం వల్ల ఈ కంపెనీ మీద రెవెన్యూ వస్తుంది అంత. ఓవరాల్గా చూసుకుంటే ఇది బ్యాలెన్స్డ్ కంపెనీ. సో 80% షేర్స్ ఫస్ట్ డేనే లిస్టింగ్లో అమ్మేసి మిగిలింది లాంగ్ టర్మ్ ఉంచుకోవడం మంచిది అన్నమాట. ఎవరికైతే అలర్ట్ అవ్వలేదో వాళ్ళు ఏం చేయాలంటే మార్కెట్ ప్రీ ఆర్డర్స్ 9 to 9:35 లోపల మీరు అనుకున్న అమౌంట్ రేంజ్కి ఆర్డర్స్ ప్లేస్ చేసి బై చేస్తే మేబీ అలర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇది మార్కెట్ స్మాల్ క్యాప్ కాబట్టి దీని లిస్ట్ అవ్వకముందు దీని మార్కెట్ వాల్యూ 628 crores. లిస్టింగ్ అయిన తర్వాత మేబీ 800 నుంచి 900 crores వరకు వెళ్తుంది కాబట్టి అరౌండ్ 180 to 190 రేంజ్లో కానీ వస్తే మనం లిస్టింగ్ గైన్స్లో బై చేసుకుంటే మేబీ 200 to 230 రేంజ్ వరకు వెళ్తుంది కాబట్టి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే 3 నుంచి 5 సంవత్సరాల వరకు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు. బై అండ్ డిప్స్లో మనం బై చేసుకొని ఎవరేజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. షార్ట్ టర్మ్కి అయితే పెద్దగా ఏం గ్యారంటీ ఉండదు షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి.